ప్రభునామనకు ఘనత కలుగును గాక. యోనా గ్రంథము 4:8 మనం చదువుకుంటున్నాము. మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను. యోనా తలకు ఎండదెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనుకొనెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ యోనాని గురించి మనం గమనిస్తున్నాం. నినేవే ప్రజలు బహు పాపులై దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు దేవుడు యోనాని ఏర్పరిచి వారికి సువార్త ప్రకటించడానికి పంపించినట్లుగా మనం గమనిస్తున్నాం. అతడు వెళ్ళి ఒక రోజంతా 3 దినములు ప్రయాణం చేయనంత దూరం ఉన్న పట్టణంలో ఒకరోజు ప్రయాణం చేసి ఇంకా 40 దినములకు నినేవే పట్టణం నాశనం అయిపోతుంది, దేవుని ఉగ్రత దీని మీదకి వస్తుందని ప్రకటించగా ఈ నినేవే ప్రజలు గోనెపట్ట కట్టుకొని బూడిద చల్లుకొని మారు మనసు పొంది ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. రాజు కానీ ప్రధానులు కానీ ప్రజలందరూ, పశువులేమి చిన్నపిల్లలేమి పెద్దలేమి అందరూ గోనెపట్ట కట్టుకోలేను, అందరూ మారు మనసు పొందవలేను, అందరూ నిజముగా పశ్చాత్తాపడి ప్రార్థన చేయాలని రాజు ప్రకటించిన ప్రకారంగా వారు ఆ విధంగా ప్రార్థన చేశారు. వారు చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. దేవుడు వారిలో కలిగినటువంటి మారు మనసును చూడగా తాను చేయనుద్దేశించిన కీడు చేయకుండా మానివేశాను. ఈ విషయం యోనాకు తెలిసి చాలా బహుగా కోపించాడు. ఎందుకంటే యోనా చెప్తాడు, నాకు తెలుసు ప్రభువా, నువ్వు కనికరం గల దేవుడు అని, అందుకనే నేను తర్షీసుకు పోయాను, నినేవేకి రాకుండా నువ్వు ఎవరినో ఒకళ్ళు పంపించుకుంటావని. ఇప్పుడు నేను ప్రకటించాను, వారిని అందరినీ నువ్వు క్షమించావు అని కోప్పడి యోనా తూర్పు తట్టు కొంత ఎత్తైన ప్రదేశంలోకి వెళ్ళి ఒక పందిరి వేసుకొని అక్కడ కూర్చొని పట్టణానికి ఏమి సంభవించబోనో అని కూర్చున్నట్టుగా చూస్తున్నాం. అటువంటి సమయంలో దేవుడు యోనా పందిరి మీదకి ఒక సొర చెట్టు మొలిపించి దాని మీదకి ఎక్కించాడు. ఎక్కించిన తర్వాత చల్లటి గాలి తగిలేటట్టుగాను వేడి తగలకుండాను చేసినాడు. అది చూసి యోనా చాలా సంతోషించాడు. అయితే మరుసటి రోజు దేవుడు ఒక పురుగుకు ఆజ్ఞ ఇచ్చి ఆ చెట్టును తొలిచివేయమని చెప్పినట్టు చూస్తున్నాం. ఆ చెట్టు తొలిచివేయబడగా అది ఎండిపోయిను. వెంటనే యోనా తలకి వేడిమి తగిలి ఎండ దెబ్బ తగిలినట్టు మనం గమనిస్తున్నాం. అటువంటి సమయంలో యోనా చెప్తున్నాడు, ఇంకా నేను బ్రతుకుట కంటే చచ్చుటే మేలు అని వాపోతున్నట్టుగా గమనిస్తున్నాం. మనలో కూడా చాలామంది కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు నేను చస్తే మేలు, నేను బ్రతకటం అవసరం, ఇంకా నేను బ్రతకను, చచ్చిపోతాను అని తొందరపడుతూ ఉంటాడు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం బ్రతుకుట చచ్చుట అనేది దేవుని వశంలో ఉండి దేవుని చిత్తానుసారంగా జరగాల్సిందే కానీ మన ఇష్టానుసారంగా జరగటం కాదు. కానీ దేవుడు మరి యోనాను అడుగుతున్నాడు, నీకు ఎందుకంత కోపం వచ్చింది? సొరచెట్టును గురించి నువ్వు అంతగా కోపడుచుట న్యాయమానా అని అడుగుతున్నాడు. నువ్వు కష్టపడకుండా, నువ్వు నాటకుండా అది మొలిచింది, అది పెరిగింది, అది ఎండిపోతే నువ్వెందుకు బాధపడాలి అని అడుగుతున్నట్టుగా మనం గమనించినప్పుడు చూడండి, దేవుడు అడుగుతున్నాడు, ఈ ఒక్క సొర చెట్టు గురించి నువ్వు ఇంతగా బాధపడితే 120,000 కంటే ఎక్కువగా కుడి ఎడమలు ఎరగని జనమును బహు పశువులు గల నినేవే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా అని యోనాను అడిగను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవునికి మనం ఎటువంటి వారమైన మరువనసు పశ్చాత్తాపం పొందితే మనల్ని ప్రేమిస్తాడు, దగ్గరకు తీసుకుంటాడు. మనుషులైతే క్షమించలేరు, ప్రేమించలేరు. వారి యొక్క పాత స్వభావాన్ని గురించే మనం తలంచుకుంటాం. దొంగను చూస్తే దొంగ అని అంటాం, కానీ అతడు మారు మనసు పొంది దేవుని వైపు తిరిగిన మంచివాడని మనం అనుకోలేం. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. మనలో మారు మనసు పశ్చాత్తాపం కలిగితే దేవుడు తప్పకుండా మనల్ని క్షమించేవాడు అయినాడు, ప్రేమించేవాడు అయినాడు. ఉదాహరణకి నినేవే ప్రజలనే మనం చూస్తున్నాం. వాళ్ళలో కలిగినటువంటి మారు మనసు చూచి తాను వారిని నాశనం చేస్తానని చెప్పినప్పటికీ నాశనం చేయకుండా వారిని కాపాడుతున్నాడు దేవుడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మనం ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ దేవుని వైపు తిరగాల. దేవుని వైపు తిరిగి క్షమాపణ అడిగితే ఈ దినమైనా, ఈ గడియలోనైనా ఆయన మనల్ని క్షమించి ఆయన ప్రియ బిడ్డలుగా మనల్ని చేర్చుకొని ఆయన రాజ్యంలో స్థానం ఇస్తాడు అనేటటువంటి విషయం మర్చిపోకూడదు. యోనా వంటి మరి అసూయ కలిగినటువంటి హృదయము. యోనా చూడండి, వారిని దేవుడు కాపాడాడని సంతోషం రాలేదు, కానీ నేను ప్రవచించినప్పటికీ వాళ్ళు చనిపోలేదని బాధపడుతున్నాడు. అలాంటి స్వభావం చాలామందికి ఉంది. అలా ఉండకూడదు. మరి దేవుడు వారిని క్షమించినప్పుడు, కరుణించినప్పుడు మనం కూడా ఎంతో సంతోషించి దేవుడిని మహింపరిచేవారిగా ఉండాలి. అలాంటి అలవాటు మన జీవితంలో వచ్చినట్టుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, యోనా వంటి మనసు మాలో ఉండకుండా నీకు కలిగిన మనసు మాకును కలుగు చేయమని అడుగుచున్నాం. నువ్వు క్షమించినప్పుడు, నువ్వు ప్రేమించినప్పుడు ఎదిరించుటకు మేము ఏపాటి వాళ్ళం నాయన. తండ్రి, నీకు వందనాలు చెల్లించుకొనిచున్నాం. క్రీస్తు యేసు కలిగిన మనసు మీరును కలిగి ఉండుడి అని మీరు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చెప్పి ఉన్నారు.
అలాంటి మనసు మాకు అందరికీ కలుగు చేసి మేమును క్షమించుటకు ప్రేమించుటకు నాయన జ్ఞానం గలవారై ఉండనట్లుగా మాకును మీరు సహాయం చేయమని, దీవించమని, కరుణించమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.